బీరువా చూస్తే ఖాళీగా ఉంది, మనిషి చూస్తే డల్గా ఉంది. ఏంటి హడావుడి అనుకుంటున్నారా? ఈ హడావుడికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే మరి మన ఛానల్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మస్తున్నారు కదా. వెల్కమ్ టు శివకుమారి వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. నేను అందులో ఉండాలంటే నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం కదా. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక వెంటనే సుత్తి లేకుండా బోర్ లేకుండా మనం మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదామండి. బీరువా మొత్తం ఖాళీగా ఉందా, మనిషి ఏమో డల్గా ఉంది అనుకుంటున్నారా? దసరా వస్తుంది కదండి, ఇంట్లో నవరాత్రులు అయితే చేస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా చేయాలని ఇక ఇంటి పని అయితే మొదలు పెట్టారండి. ముందైతే బీరువాలో ఉన్న బట్టలు కానివ్వండి, వాడుకునే బట్టలు కానివ్వండి, బయట అన్నీ వేసి దుప్పట్లతో సహా క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టుకున్నాను. ఇవన్నీ అయితే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. కానీ 2 హెవీగా ఉండే అయితే ఉన్నాయి. అవైతే నా వల్ల అవ్వలేదు. మా వారిని కొంచెం హెల్ప్ అడిగి మా వారి చేత అయితే కొన్ని అయితే ఉతికించేశానండి. ఇక తర్వాత మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంటికి పెయింట్ కూడా వేస్తానన్నాడు. ఒక్క రూమ్కి మాత్రం ఖచ్చితంగా పెయింట్ వేయించుకుంటానండి. కలసం పెట్టుకునే ఆ రూమ్ వరకు మాత్రం పెయింట్ వేయించుకుంటాను. ఇప్పుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చే నెలలో మళ్ళీ కార్తీక మాసం నెలలో మాకు నోములు కూడా ఉన్నాయండి. రెండింటికి ఉపయోగపడే విధంగా అయితే ఒక రూమ్ని ఖచ్చితంగా పూజలకు ఎక్కువ వాడుతూ ఉంటాము. ఆ రూమ్ వరకు పెయింట్ వేయించుకుంటాను. నా అదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు కానీ అన్నీ ఉతికి చక్కగా బయట అయితే ఆరేసామండి. బయట చూస్తే వర్షం పడుతూ మబ్బు పట్టేసి పెద్ద వర్షం అయితే వచ్చింది. ఆరేసినవన్నీ లోపలికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్లోనే ఈ విధంగా అయితే ఆరబెట్టానండి. ఏం చెప్పాలి చెప్పండి, పొద్దున్నే బాగా ఎండొచ్చేసిందని ఉదయం లెగవగానే ముందు గబగబా దుప్పట్లు ఇవన్నీ ఉతికేస్తే ఆరిపోతాయని వేసాము. ఇక తీరా ఇలా చూస్తే బయట చూసారా ఎంత చక్కగా వర్షం పడుతుందో. అదేంటో తెలియదు కానీ వర్షానికి కూడా కాస్త కుళ్ళు ఎక్కువేనండో. కాస్త ఎండ వస్తుంది కానీ చక్కగా ఇంట్లో ఉన్న దుప్పట్లు బట్టలు అన్నీ కూడా ఉతికి బయట ఆరేసుకున్నామో లేదో ఇలా వచ్చేసిందండి చుట్టంలాగా. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. మొత్తం అన్నీ బయట ఇవన్నీ తెచ్చి లోపలేసుకున్నాను. మళ్ళీ 1 గంట తర్వాత తీసుకెళ్ళి సచ్చినట్టు బయట వేసారండి. ఈలోగా మా వారు పెయింట్ కలిపేసి పెయింట్ వేయడం కూడా మొదలు పెట్టేశారు. కాస్త మక్కు అక్కడక్కడ పోయిందని మక్కు పెట్టి పేపర్ కొట్టేసేసి పెయింట్ వేయటం అయితే స్టార్ట్ చేశారండి. పెయింట్ పనే చేస్తూ ఉంటారు మా వారు. ఇక ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం మేము కల్చం పెట్టుకొని పూజలు చేసుకునే అలవాటు అయితే నాకు ఉందండి. ఇక 1 సంవత్సరం కాకపోయినా 1 సంవత్సరం అయినా సరే కార్తీక మాసంలో కార్తీక నోములు ఉన్నాయి. అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము చేస్తాము. దసరా టైంలో ఇలా దేవీ నవరాత్రులు కూడా చేస్తాం కాబట్టి రూమ్ అంతా బాగలేదని చెప్పి ఒకసారి అయితే పెయింట్ వేద్దామని ఇవాళ అయితే పెయింట్ తీసుకొచ్చి రూమ్ అంతా తనే దులిపేసి పేపర్ కొట్టేసి పెయింట్ అయితే వేయటం అయితే మొదలు పెట్టేశాడు. ఇక కింద అరమర్లో ఉన్నాయన్నీ సామాన్ అయితే సర్దుకుంటూ నేను కిచెన్లో వంట కూడా చేసేసానండి. సండే కాబట్టి ఇవాళ మటన్ కర్రీ వండేశాను సింపుల్గా. మా అమ్మాయి అయితే 12 గంటలకల్లా తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక నేనే ఒక్కదాన్ని చిన్నగా ఈ పనులన్నీ చేసుకుంటూ బయట నుంచి బట్టలు లోపలికి బయటికి తిప్పుకుంటూ ఆరేసుకుంటూ ఈ నా తంటాలన్నీ నేను పడ్డానండి. ఇలా పడుతూ చేస్తూ ఉండగా ఇక మధ్యాహ్నం అయితే 4 అయిపోయింది. చాలా వరకు పెయింట్ వేయడం కూడా అయిపోయిందండి. మళ్ళీ కొంచెం టీ పెట్టుకొని ఇద్దరం తాగేసి కబోర్డ్లో ఉన్న సామానన్నీ ఖాళీ చేసి గాజు గిన్నెలు గాజు గ్లాసులు కొన్ని ఉన్నాయండి, అవైతే వాష్ చేద్దామని బయట అయితే వేశాను. నేను ఇలాంటివన్నీ ఎక్కువ కొనను కూడా, ఎందుకంటే వాటిని మనం ఎక్కువ ఉపయోగపెట్టాం కాబట్టి కొనాలన్నా డబ్బులు వేస్ట్ అని నేనైతే కొననండి. చాలా వరకు డబ్బును కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుతూ ఉంటాను. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి డబ్బు విలువ చాలా తెలుసు అనమాట. నేనైతే 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాము అంటే మనం దాన్ని ఎంతవరకు ఉపయోగపెడతామా, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందా, అది మనకు ఉపయోగపడినప్పుడు మనం 10 రూపాయలైనా సరే ఆ వస్తువు మనకి అవసరం లేదు అనుకుంటాను. ఇక ఇలా అనుకుంటూనే చాలా వరకు మెయింటైన్ చేసుకుంటూ వస్తానండి. అద్దం కూడా చాలా వరకు డస్ట్ పట్టిపోయి ఉంది. ఇక దాన్ని అయితే నీట్గా వాష్ చేసి వైట్ పేపర్ తోటి నీట్గా తుడిసాను. చాలా బాగుంది ఇప్పుడు. ఇక ఇలా చేసుకుంటూ చక్కగా అన్నీ అయితే క్లీన్ చేసుకొని నీట్గా సర్దుకోవడం అయితే మొదలు పెట్టానండి. ఈ చిన్న పనులన్నీ నేను చేసుకుంటూ మా వారు పెయింట్ వేయడం కూడా అయిపోయేసరికి 6 అయితే అయిపోయిందండి. కింద చాలా డస్ట్ పడేసింది. పేపర్ అంతా కొట్టేశాడు కదా, అసలు ఎంత గలీజ్గా ఉంది అంటే. కానీ రూమ్ కూడా పెయింట్ వేసిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉందండి. వర్షాలకి మొన్న బాగా నీళ్ళు వచ్చేసి రూమ్లు కూడా గోడలు చాలా వరకు పాడైపోయాయండి. అసలు చూడ్డానికి కూడా బాగలేదు. ఒక్కొక్క రూము ఇక పెయింట్ అయితే ఇలా వేసుకుంటూ వద్దామని చెప్పేసి ఈ వారం అయితే మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా అవసరం కాబట్టి ఈ వారం మాత్రం ఈ రూమ్ వరకు పూర్తి చేసేసాము. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు చేయడం నాకు చాలా బాగా అలవాటు అండి. లాస్ట్ ఇయర్ మాత్రం నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో మేము కాశీ అయితే వెళ్ళామండి. దసరా టైంలో అమ్మవారికి నా మీద చాలా బాగా కోపం వచ్చినట్టుంది. దసరా టైంలో దేవీ నవరాత్రులు చేయకుండా కాశీ వెళ్ళామని. కాశీ వెళ్ళడానికైతే వెళ్ళాం కానీ కాశీ వెళ్ళి మనసారా మేము దైవ దర్శనం కూడా చేసుకోలేకపోయాము. అందుకే నేను అమ్మవారికి కోపం వచ్చిందేమో అనుకుంటున్నాను.
ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, ఇంకొకళ్ళు రమ్మన్నారని మేము కాశీ అయితే వెళ్ళామండి. మా అంతటా మేము వెళ్ళలేదు. వాళ్ళది కాశీ దగ్గర ఊరు. సరే మేము వెళ్తున్నాము, మీరు కూడా మా ఊరు చూసినట్టు ఉంటుంది రమ్మన్నారు. వాళ్ళ ఊరు చూడడానికి కాదు కానీ కాశీ వెళ్తే మనం ఆ దేవుడి దర్శనం చేసుకోవచ్చు కదా. కాశీ వెళ్ళాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం మనకు ఉందేమో అని మేమైతే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది మాకు ఆ అదృష్టం లేదు, దైవానుగ్రహం మనకి ఇంకా కలగలేదు అని. ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనస్ఫూర్తిగా మనకు వెళ్ళాలని అనిపించి మనంతటా మనం అనుకొని దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి. అప్పుడే ఆ దైవ దర్శనం మనకు కలుగుతుంది, ఆ భాగ్యం కూడా మనం పొందగలము. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు కానివ్వండి, మేము పడ్డ అవసాట్లు కానివ్వండి, మామూలుగా పడలేదండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి కాబట్టి జీవితంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మన చేతి నిండా డబ్బులు పెట్టుకొని మనంతటా మనం వెళ్ళాలి అనుకొని, మనకి ఎవరన్నా తోడు వచ్చేవాళ్ళు ఉంటే ఎవరు తోడన్నా తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇంకెవరో రమ్మన్నారని పొరపాటును కూడా వెళ్ళకూడదండి. కాశీ వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను తెలుసుకున్న నీతి అనమాట ఇది. కానీ ఖచ్చితంగా కాశీ విశ్వనాథుని దర్శనానికి మాత్రం ఎప్పటికైనా వెళ్ళాలి, ఆ స్వామి దర్శనం చేసుకోవాలన్న బలం సంకల్పం మాత్రం నాలో గట్టిగా ఉన్నాయండి. ఎప్పటికైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్తానని అయితే అనుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఈ 9 రోజులు ఏ ఆటంకాలు రాకుండా చక్కగా చేసుకోవాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పనులన్నీ మొదలు పెట్టేశాను. చక్కగా చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సండే సాయంత్రానికైతే ఇవన్నీ అయిపోయాయి. ఇక బయట ఆరేసిన దుప్పట్లు కూడా కాస్త పొడిగా ఉన్నాయన్నమాట. ఇక సాయంత్రం నైట్ అయితే ఇవన్నీ సర్దేసుకొని చక్కగా రూమ్ అంతా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ మా లియోగాడి ఫుడ్కి వాడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా చూడ్డానికి. ఇక అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇక బట్టల పని అయితే ఉందండి. చూసారా రూమ్ ఎంత నీట్గా ఎంత అందంగా ఉందా? మీకు నచ్చిందా? వీటిలో చేంజ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక బట్టల విషయానికి వస్తే అన్నీ ఆరేసేసి ఉంచాం కదా, తెల్లారి వరకు ఉంచేసి తెల్లారి కూడా మళ్ళీ ఇంకొంచెం సేపు ఎండలో వేసిన తర్వాత అన్నీ మడతలేయడం అయితే మొదలు పెట్టేశామండి. ఇవన్నీ మడతలేసుకొని సర్దుకొని చేసుకునేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది అనుకోండి. ఇక దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనుకోండి. ఇంకా కొన్ని చిన్న పనులన్నీ ఉన్నాయండి చేసుకోవాల్సినవి. అవన్నీ మీకు మిగతా వీడియోలో చూపిస్తాను. దీంతోపాటు నేను శ్రావణ మాసం నెలలో అమ్మవారి వెండి విగ్రహం తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. మొన్న శ్రావణ మాసం నెలలో తీసుకొచ్చుకోవాలని అయితే అనుకున్నాను. కానీ శ్రావణ మాసం నెలలో తీసుకురావడానికి మా తమ్ముడు ఊళ్ళో లేడండి. వాడు గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. వాడు వేరే ఊరు వెళ్ళడం వల్ల నేను తెచ్చుకోలేకపోయాను. ఇప్పుడైతే అది కూడా తీసుకొచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నానమాట. ఆల్రెడీ మా తమ్ముడి దగ్గర అమౌంట్ కూడా ఉంచేశాను. ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. 2-3 రోజుల్లో తీసుకొస్తే ఈసారి వీడియోలో నేను తీసుకొచ్చిన అమ్మవారి వెండి విగ్రహాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఎలా ఉందా ఏంటనేది మీరు కూడా చెప్పచ్చు. చూసారా రూమ్ అంతా రెడీ చేసుకున్నాను. పక్కనున్న రూమ్ కూడా పెయింట్ అయితే వేయలేదు. పెయింట్ వేయకపోయినా సరే నీట్గా అయితే దులుపుకొని దుప్పట్లు బట్టలు బీరువాలవి మొత్తం అన్నీ వాష్ చేసి చక్కగా మడతలు అయితే నీట్గా వేసేసి ఇలా అయితే సర్దేశానండి. 2 రోజులు టైం అయితే పట్టింది. కానీ 2 రూమ్లు కూడా చాలా నీట్గా అందంగా ఉన్నాయి. వీటికి కబోర్డు డోర్లు కూడా చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మళ్ళీ చాలా డబ్బులు అయిపోతాయి కదా, డబ్బులు వేస్ట్ ఎందుకని కొంచెం ఆలోచిస్తున్నా. ఎప్పటికైనా సరే చేయించుకుంటానేమో చూద్దాము. ఇక దీంతోపాటు రూమ్ అయితే చూసారా ఎంత నీట్గా చక్కగా చాలా బాగుంది కదా. కలర్ కూడా మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. మార్చే ఏమన్నా ఉంటే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.